నెల్లూరు జిల్లా 39వ డివిజన్ మూలాపేటలో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. నగరంలో రోజుకు 3 లక్షల లీటర్ల మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో 2014లోనే 3 మదర్ ప్లాంట్లు 60 చిన్న ప్లాంట్ల ఏర్పాటుకు 2.60 కోట్లతో పనులు ప్రారంభించామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం వాటిని నిలిపివేసి ప్రజాధనాన్ని వృధా చేసిందని విమర్శించారు. ఇక ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా నగరంలో 60 వాటర్ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ చెప్పారు. 26వ ప్లాంట్ ను ఈ రోజు మూలాపేటలో ప్రారంభించామని తెలిపారు. డివిజన్లో ఎన్టీఆర్ సీజన్ ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు 60 ప్లాంట్లు నెల్లూరు సిటీకి శాంక్షన్ చేశాం. అప్పుడు అనేక ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో 60 ప్లాంట్లు ఆపేసింది. రోజు నెల్లూరు కార్పొరేషన్కి నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీకి 3 లక్షల లీటర్లు ప్రతిరోజు ఇచ్చేటట్టుగా ఎన్టీఆర్ సీజన్ డిజైన్ చేసి 3 మదర్ ప్లాంట్లు, వాటి కింద 60 చిన్న ప్లాంట్లు, అంటే 28 డివిజన్లు ఉంటే 28 డివిజన్లు 60 ప్లాంట్లు, అంటే దాదాపు ప్రతి డివిజన్కి 2 కానీ 3 కానీ ప్లాంట్లు వచ్చే విధంగా చేసి 2,60,00,000 ఖర్చు కూడా పెట్టేశాం. ఆ ఖర్చు పెడితే దాన్ని ఆపేశారు. దాన్ని ఆపేశారంటే గత ప్రభుత్వం 2,60,00,000ని వృధాగా వదిలేసినట్టే. అది ప్రజల సొమ్ము. అలాంటిది ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఈ 3 మదర్ ప్లాంట్లని 3 లక్షలుగా చేయాలని ఆదేశించడం. దాని మీద యాక్చువల్గా ఆదాని అనే కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. వాళ్ళు యాక్చువల్గా వాటిని చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు 60 ప్లాంట్లలో 26 ప్లాంట్లు వర్కింగ్కి వచ్చినాయి. ఇవాళ ఇనాగరేషన్ చేసింది 26వది. ఇది కాకుండా మరొక 5 ప్లాంట్లు కూడా రెడీ అయ్యి ఉన్నాయి. అంటే 31 ప్లాంట్లు రెడీ అయినట్టు. ఇవాళ సాయంకాలం కూడా 13వ డివిజన్లో ఒక ప్లాంట్ ఇనాగరేషన్ చేస్తున్నాం.